ఇటీవల ముంబైలోని తన నివాసంలో కత్తిపోట్లకు గురైనటువంటి బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ కు మరొక బిగ్ షాక్ తగిలే అవకాశం కనబడుతోంది. ఆయన పూర్వీకులకు చెందినటువంటి దాదాపు 15,000 కోట్ల రూపాయల ఆస్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోబోతుందనే వార్తలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. 2015లో ఈ ఆస్తులపై విధించినటువంటి స్టేను మధ్యప్రదేశ్ హైకోర్టు తాజాగా ఎత్తివేసింది. అయితే తీర్పు పైన 30 రోజుల్లోగా అప్పీలేట్ ట్రిబ్యునల్ ని అప్పీల్ చేసుకోవచ్చని వెసులుబాటు కూడా కల్పించింది హైకోర్టు. కానీ కోర్టు ఉత్తర్వులపై సైఫ్ కుటుంబం సభ్యులు ఎవరు కూడా ఇంతవరకు స్పందించలేదు. దీంతో ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ 1968 ప్రకారంగా 15,000 కోట్ల రూపాయల ఆస్తి స్వాధీనం చేసుకునేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి అన్ని రకాలుగా రూట్ క్లియర్ అయిపోయింది. ఇక ప్రభుత్వం స్వాధీనం చేసుకోబోయేటువంటి ఈ ఆస్తుల్లో ప్రముఖ నూర్ అస్ సబా ప్యాలెస్, దారూస్ సలాం, హబీబీ బంగ్లా, అహ్మదాబాద్ ప్యాలెస్, కోహెఫిజా ప్రాపర్టీతో పాటుగా సైఫ్ అలీ ఖాన్ తన బాల్య జీవితాన్ని గడిపినటువంటి ఫ్లాగ్ స్టాఫ్ హౌస్ కూడా ఉన్నాయి. ఎనిమీ ప్రాపర్టీ 1968 ప్రకారంగా దేశ విభజన సమయంలో పాకిస్తాన్కు వలస వెళ్లిన వారి ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. అయితే ప్రస్తుత మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ చివరి నవాబు హమీదుల్లా ఖాన్, ఆయనకు 3 కుమార్తెలు ఉన్నారు. అందులో పెద్ద కూతురు అబీదా సుల్తాన్ 1950లో పాకిస్తాన్కు వెళ్ళిపోయారు. ఇక రెండో కుమార్తె సాజిదా సుల్తాన్ నవాబ్ ఇఫ్తాఖర్ అలీ ఖాన్ పటోడీని పెళ్లి చేసుకొని ఇండియాలోనే ఉండిపోయారు. దీంతో ఆమె సహజంగానే హమీదుల్లా ఖాన్ ఆస్తులకు వారసురాలయ్యారు. సాజిదా మనవడే సైఫ్ అలీ ఖాన్ ఈ ఆస్తులో కొంత భాగాన్ని కూడా వారసత్వంగా పొందాడు ఆయన. అయితే 2019లో కోర్టు సైఫ్ నానమ్మ సాజిదా సుల్తాన్ని వారసురాలిగా గుర్తించింది. కానీ అబీదా సుల్తాన్ పాకిస్తాన్కు వలస వెళ్లడం ఈ ఆస్తులపై కోర్టులో వాదించేందుకు ప్రభుత్వానికి మరింతగా బలం చేకూరింది. హైకోర్టు తాజా తీర్పుతో స్థానిక కలెక్టర్ గడిచినటువంటి 72 ఏళ్ల యాజమాన్య రికార్డులని పరిశీలించే పనిలో ఉన్నారు. ప్రస్తుతం సైఫ్ ఫ్యామిలీకి చెందినటువంటి భూముల్లో నివాసం ఉంటున్నటువంటి వ్యక్తులని కౌలుదారులుగా పరిగణించే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో ఆయా భూముల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నటువంటి 150,000 మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.